హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ చాక్లెట్ ఫ్లేవర్ వెనిలా కేక్. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మిక్సీ జార్లో 2 గుడ్లను పగలగొట్టుకోవాలి. ఎలాంటి బీటర్ లేకుండా మిక్సీ జార్లో కేక్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో 1 కప్ షుగర్, 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. మెజరింగ్ కప్స్ యూజ్ చేయడం వలన కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి 2 to 3 minutes హై స్పీడ్లో కేక్ని బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా సిల్కీగా ఉండడం వలన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా పిండిని వేసి జల్లించుకోవాలి. అదే జల్లెడలో 1 కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. మిక్సీ జార్లోని కన్సిస్టెన్సీని వేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ మైదా పిండికి 1 కప్ షుగర్ అంటే సగానికి సగం తీసుకున్నాను. ఇలా కొలతల ప్రకారం తీసుకోవడం వలన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టి పడితే పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ పాలను వేయడం వలన బ్యాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ అవుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా వస్తే చాలు. కేక్ ట్రేకి ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని జల్లించుకోవాలి. లేదా బటర్ పేపర్నైనా వేసుకోవచ్చు. కేక్ ట్రేలో బ్యాటర్ని వేసి 2 to 3 times ట్యాప్ చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. గార్నిషింగ్ కోసం బాదాం పలుకులను, బోడంబి పలుకులను కేక్ మీద జల్లించుకోవాలి. ఒక బౌల్ని 10 minutes ప్రీహీట్ చేసుకున్నాక అందులో స్టాండ్ని పెట్టి కేక్ ట్రేని పెట్టి ప్లేట్ని మూసి 25 to 30 minutes బేక్ చేసుకోవాలి. 30 minutes తర్వాత ప్లేట్ని ఓపెన్ చేసి టూత్ పిక్తో చెక్ చేసుకోవాలి. చూడండి, టూత్ పిక్కి కేక్ ఏమీ అంటుకోలేదు అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అది చల్లారాక కేక్ ట్రేలోని కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. కేక్ తినాలనిపించినప్పుడు బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.